మా అక్క ఇంటికొచ్చిన వేళ విశేషాన మేమందరమైతే 4 సీటర్ కార్‌లో ఏడుగురు మంది కుక్కి కుక్కి పోయినామనమాట. అంత కంజెస్టెడ్ గూడా లేకుండా ఇద్దరు చిన్న పిల్లలుండే. బట్ అయినా సరే. ఇంకా పక్కనే ఉంది గదా! అని జెప్పి మేమైతే పిస్తా హౌస్‌కెళ్ళిపోయినామనమాట. మా పిల్లలేమో ఏసీ ఎయ్యనియ్యరు. నాకేమో ఉబ్బరిస్తుంది. అబ్బా! ఈ ఒక 5 నిమిషాల జర్నీ గూడా నాకొక గంట సేపు ఫీలింగొచ్చిందనమాట. పిస్తా హౌస్‌కొచ్చేసిన తర్వాత యాజ్ యూజువల్ పిస్తా హౌస్‌లో ఎట్లాగో ఎప్పుడు రష్షే ఉంటది. మాకు నచ్చిన ఐటెమ్స్ అన్నీ ఆర్డర్ చేసుకున్నామనమాట. పిస్తా హౌస్‌లో ఏం టేస్ట్ చేసినా, చేయకపోయినా వాడి సాలడ్ మాత్రం తినాలి. క్రేజీ అంటే క్రేజీ ఉంటది. నాకిగ వెజ్ సాలడ్ ఎట్లాగో మన గొంతులో దిగదు కాబట్టి మేమైతే చికెన్ టిక్కా సాలడ్ తీసుకున్నాం. దాని తర్వాత చికెన్ జింగర్ రోల్స్, వెజ్ రోల్స్ కూడా తీసుకున్నామనమాట. మా అక్క ఆ రోజు వెజ్ అనమాట. అంటే కొంతమంది ఉంటారు కదా! ఇట్లా అప్పుడప్పుడు వారంలో ఒక్కరోజు వెజ్ తినే బాపతి, ఆ రోజు ఆ బాపతి. మా అక్క కొడుకైతే చిన్న మినీ సైజ్ చుక్కలు చూపించేసిండు మాకు ఆ రోజు. మేమైతే ఇవన్నీ ఆర్డర్ చేసుకొని తినేసాం ఫ్రెండ్స్. నేనైతే ఒక్కొక్కసారిగా ఆర్డర్ చేసిన. అంటే అన్నీ ఒకటేసారి ఆర్డర్ చేయకుండా. నాకెందుకో పిస్తా హౌస్ చికెన్ బర్గర్ ఇష్టం. చికెన్ జింగర్ రోల్ కంటే. ఎందుకంటే నాకెందుకో జింగర్ రోల్ జింగర్ పీసెస్ తక్కువుంటాయి అనిపించింది. దాని తర్వాత మఫిన్స్ అయితే తీసుకున్నామనమాట. చాక్లేట్ మఫిన్స్. ఇవైతే నేనైతే ఇంటికొచ్చి తిన్నా. ఆడైతే తినలే. ఆడమైతే మా చిన్న పాప తిన్నది. ఆ అన్న కోస్తా పోతుండు. ఈ అన్న పార్సెల్‌లు కడతా పోతుండు. నాకనిపించింది పాపం కట్టి కట్టి పిచ్చి లేసిపోతదేమో. దాని తర్వాత ఈ చికెన్ చీజ్ రోల్ తీసుకున్నాం. నాకన్నిటికంటే ఇవాళ నచ్చింది ఆ చికెన్ చీజ్ రోల్. సరే ఇవి తిన్నాం గదా! అని చెప్పి మీద పోయి రెస్టారెంట్‌లో టేబుల్ బుక్ చేసుకుంటే వెయిటింగొచ్చిందనమాట. అప్పటిలోపుడు బయట ఫ్రీగా మెహందీ ఏస్తుండు గదా! అని ఏసుకుందాం అనుకుంటే, మా చిన్న పాపకి వాడు చిన్నగా ఏసిండు మెహందీ. ఈమె చిన్నగుందనుకోని. మా పెద్ద పాప అందుకనే నాకు ఈడికెయి కిందికేం చెయ్యి అని చెప్పి చేతి పెట్టింది. దాని తర్వాత మా టేబుల్ అయితే వచ్చేసిండే అనమాట. అప్పటిలోపట మా అక్క గూడా మీదకొచ్చేసింది. మా అక్క మీరే ఏపిచ్చుకుంటారా? నేను గూడా ఏపిచ్చుకుంటా అని జెప్పి వాడికి జెప్తుంది. ఈడికే నెయ్యి అని జెప్పి. ఇగ నాకు దెల్వదు ఆనికి ఏమేం డిజైన్‌లు అడిగిందో ఏమో. బట్ వాడు మాత్రం వాడికి నచ్చిన డిజైన్‌లే ఏస్తాడు. దాని తర్వాత జూడండి వీళ్ళందరి మెహందీస్ ఎంత బావున్నాయి. మీలో ఎంతమందికి ఇలా బయట మెహందీ ఏయించుకోవడం ఇష్టమో కామెంట్‌లో అయితే జెప్పండి. చెప్పినా గదా! మా అక్క కొడుకు చుక్కలు చూపిచ్చిండని. చాలా 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 చుక్కలు చూపిచ్చేసిండనమాట. మా అందరి ఫుడ్ అయితే వచ్చింది. బట్ వాడి ఫుడ్ మాత్రం రాలేకుండా ఇంగ వాడే సతాయిస్తుండే అనమాట. చేస్తాడు, సతాయిస్తాడు. బట్ తిండే తినడు. నా ఫేవరెట్ సౌదీ షాంపెన్ అయితే వచ్చేసింది. మీకెంతమందికి పిస్తా హౌస్ సౌదీ షాంపెన్ ఇష్టమో జెప్పండి. దాని తర్వాత కొన్ని వస్తువులు పార్సెల్ అయితే తీసేసుకొని ఇంటికొచ్చేసినాం. రాత్రి 1:30 వరకు యూనో ఆడి మా అక్కని 2 సార్లు ఓడించి మంచిగా పండుకున్నాం. కింద పంటే క్రేజీ ఫీల్